1940స్‌లో మన హైదరాబాద్‌ని రజాకార్లు ఎంత అక్రమాలు, ఎన్ని మానభంగాలు హాయ్ గైస్, దిస్ ఈజ్ మహమ్మద్ తేజ. తెలుసు కదా, నిన్న నేను రజాకర్ మూవీ చూసిన. అబ్బబ్బబ్బా! మూవీ మాత్రం రియల్ లైఫ్ సినారియోస్. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన మూవీ. అంత బాగా నచ్చింది. వై? బికాజ్ ఒకప్పుడు జరిగిన 1940స్‌లో మన హైదరాబాద్‌ని రజాకార్లు ఎంత అక్రమాలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని టార్చర్ చేసేవారంటే మనం ముస్లిమ్స్ కమ్యూనిటీగా మారిపోవాలని. ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్‌గా మారిపోవాలి. ఒక హైదరాబాద్ మొత్తం ముస్లిమ్సే నడవాలి. హైదరాబాద్ మొత్తం వీళ్ళే నడవాలన్నట్టు చాలా ఎన్ని జరిగినాయో అంత ఉంది మూవీలో డెప్త్. మన ఒక 1940స్‌లో జరిగింది అంటే ఇప్పటికి హైదరాబాద్‌కి, అప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. దీంట్లో క్యారెక్టర్స్ గురించి వస్తే మాత్రం నేను ఒక్కటే చెప్తున్నా. అబ్బా! సూపర్! బాబీ సినిమా మాత్రం సూపర్ చేసిన క్యారెక్టర్. దీంట్లో విలన్ గాడు ఉంటాడు అబ్బా, రాజ్ తరుణ్ అని. అసలు యాక్చువల్లీ రాజ్ తరుణ్ విలన్ నేమ్ దాంట్లో రిజ్వీ. అబ్బా! వాడిని చూస్తే నీకు నిజంగా చచ్చిపోవాలి, చంపేయాలనిపిస్తది. అట్లున్నాడు వాడు. ఎట్లా అంటే వాడు అసలు ఎంత విలనిజం, ఎట్లా అంటే ఆడు అంతా జీవించేశాడు ఆడైతే. చాలా సూపర్ విలన్ అనిపించింది నాకు ఆడిని చూడంగానే. దీంట్లో మళ్ళీ మన సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అనసూయ భరద్వాజ్, ఇంకా దాని తర్వాత ఇంద్రజ గారు, అందరూ ఉన్నారు తెలుసా. అసలు సినిమా క్యారెక్టర్స్, ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగా తీశారు. ఒకప్పుడు ఇట్లా ఉండేదా మన హైదరాబాద్, ఇట్లా ఉండేదా? ప్రతి ఒక్కరు హైదరాబాద్ చూడాల్సిన మూవీ. ఏంటి అంటే దాని తర్వాత ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కమ్యూనిటీగా మారిపోవాలనేది ఒకప్పుడు బాగా ఉండేదంట 1940s ఆ టైంలో. దాని తర్వాత ఇప్పుడు అట్లా లేదు. ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మూవీ పరంగా వస్తే మాత్రం లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా బాగుంది. ఏంటి అంటే చాలా లైక్ యాక్టింగ్ అన్న ఎమోషన్స్ మాత్రం చాలా బాగుంటుంది మూవీలో. నేను చెప్తున్నా కదా, మూవీలో ఎమోషన్స్ మాత్రం పీక్ స్టేజ్ దాకా వచ్చింది. అంత నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చిన్నగా ల్యాగ్గా అనిపించింది ఫస్ట్ హాఫ్. సినిమాలో ఇంకా ఏంటి అంటే సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, డైలాగ్స్ అవన్నీ సూపర్ తీసిండు. నేను చెప్తున్నా కదా, ఒక విఎఫ్ఎక్స్ ఒక్కటే సరిగ్గా తెలియక దాని గ్రాఫిక్స్ అన్నా ఇంకా కొంచెం తీస్తే బాగుండేదేమో అని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి అంటే మొత్తం బాబీ సినిమా ఉంటాడు దాంట్లో. ఏంటి అంటే ఇంక సినిమా సూపర్ క్యారెక్టర్స్ దాకా వస్తుంది అని అనుకుంటాము. ఇక్కడ మనం చూసేదానికి మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం. మూవీలో చూసిన తర్వాత ఏంట్రా బాబు చంపుకోవడం. సినిమా మొత్తం ఎట్లా అంటే మొత్తం చంపుకోవడాలే. ఆడిని చంపించడాలు స్టార్టింగ్లో వస్తారు, చంపించుకోవడం. ఇంక ఇదే సినిమా మొత్తం ఇదే నడుస్తుంది. ఎట్లా అంటే అసలు చాలా మాస్ లవర్స్ మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది ఈ మూవీ. ప్లస్ ఏంటి అంటే ఇట్లాంటి మూవీస్ తీస్తేనే తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది. వై? బికాస్ ఎప్పుడు చూసినా లవ్ స్టోరీలు, ఎప్పుడు చూసినా ఏడ్ స్టోరీలు అవే తీస్తే ఏమొస్తుంది చెప్పు, యాక్షన్ మూవీస్. కానీ ఇట్లాంటి రియల్ లైఫ్ సినారియోస్, హిస్టారికల్ మూవీస్ తీస్తేనే జనాలకు ఇంకా నచ్చుతుంది. నేను చెప్తున్నాక 3/5 నేను ఇస్తున్నాను డెఫినెట్లీ. ఒక విఎఫ్ఎక్స్ పరంగా నాకు కొంచెం అనిపించలేదు, ఇంకా కొంచెం బాగా తీస్తే అని అనిపించింది. నాకు మాత్రం సినిమా సూపర్ నచ్చింది. బాబీ సినిమా క్యారెక్టర్ మాత్రం సూపర్ నచ్చింది. విలన్ గాడు, ఈ క్యారెక్టర్స్ మాత్రం జీవించేశారు అనుకోండి. ఇంకా సినిమా పరంగా నాకు వస్తే ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి, చిన్న ల్యాక్ సీన్స్. అసలు నాకు అంటే అది ఎట్లా చంపుతారంటే సినిమాలో, అమ్మో అంత భయంకరంగా అనిపిస్తుంది. అమ్మో అంత భయంకరంగా సినిమా చూస్తే ఏంట్రా ఇట్లా చంపుతున్నాడు, అట్లా చంపుతున్నాడు, అంత ఘోరంగా అనిపిస్తుంది అసలు. వా అట్లా ఉందన్నమాట. నాకైతే సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా దాని తర్వాత బాబీ సినిమా క్యారెక్టర్ ఏంటి అంటే మనం చాలా సినిమాలో చూసినాం తన ఎంత బాగా చేస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే జీవించేసింది. ఇంకా దీంట్లో మంచి క్యారెక్టర్, సినిమాలో ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ చూపించాడు. ఇదంతా ఏంటి అంటే లాస్ట్లో నీకు ఇంకా మొత్తం స్టోరీ మొత్తం అర్థమయ్యేటట్లు నీకు చూపిస్తాడు. అదనమాట. దాని తర్వాత నాకు కొన్ని సీన్స్ ఎట్లా అనిపించినాయి అంటే, అరే ఈ కొన్ని చిన్న ఇంత అవసరం లేదంటే మరి ఇంతగానం ఎందుకురా అని కొన్ని అనిపించినాయి అంతే. కానీ దాని తర్వాత మన హిందువుల మధ్య, మన ముస్లిమ్స్ మధ్య ఈ గొడవలు ఇవన్నీ ఏంటి, ఎందుకు ఇట్లా ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకప్పుడు హిస్టారికల్ ఫిలిం మన రియల్ లైఫ్ సినారియోస్ కదా ఈ మూవీ. రియల్ లైఫ్ సినారియోస్ కాబట్టి మనకి మూవీ పీక్స్ అండ్ డెప్త్ మనం ఇంకా వెళ్ళిపోతాం. అది మొత్తం మనకి అదొక క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోతాం. ఎందుకు ఇలా, ఒకప్పుడు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది ఎందుకు అట్లా. అసలు ఆ తీసే విధానం మాత్రం సూపర్ తీసిండు. డైరెక్టర్ మాత్రం కొన్ని మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా బాగుంది. రజాకర్ మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు స్టోరీని మాత్రం డెఫినెట్లీ మీరు అర్థం చేసుకోండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నేను చెప్తున్నా కదా, ఇదనమాట రజాకర్ మూవీ. నేను మాత్రం రివ్యూ ఈజీగా 3/5 ఇస్తాను. ఎందుకంటే రియల్ లైఫ్ సినారియోస్. ఒకప్పుడు నేను ఒక హైదరాబాద్ ఉండే కాబట్టి నాకు చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. ఒకప్పుడు ఇట్లా ఉంటుంది హైదరాబాద్ అని సినిమా చూసిన తర్వాత నాకు ఒక థాట్ అనేది వచ్చింది. అమ్మో ఇంత ఘోరంగా ఉంటుంది ఒకప్పుడు హైదరాబాద్, ఎన్ని ఘోరంగా జరిగినాయి మనం పుట్టక ముందే, ఎప్పుడో 1940స్లో.
సినిమా తీసే విధానం బట్టి 3/5. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ లాట్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు, ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన లవ్ యూ ఆల్.